యుగంధర్, రాజు స్టార్ బేకరీకి వెళ్ళారు. బేకరీలో వస్తువులన్నీ పోలీసులు అక్టోబర్ 14వ తేదీ రాత్రి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే తలుపు మూసి గడపెట్టి యుగంధర్ ఆ తలుపుని పరీక్షగా చూశాడు. ఏమిటి చూస్తున్నారు? అడిగాడు రాజు. ఎవరైనా బయటికి వెళ్ళి బయట నుంచి తలుపు లోపల గడియ పెట్టడానికి వీలున్నదా అని. లేదు, ఏ తీగనో దూర్చి బయట నుంచి లోపల గడపెట్టేందుకు తలుపుకి ఎక్కడా చిల్లులు లేవు. యుగంధర్ తల ఆడించి, పద, ఇల్లంతా తనిఖీ చేయాలి అన్నాడు. పొయ్యి గదిలోకి వెళ్ళారు. పొయ్యి గదిలోంచి ఒక తలుపు తప్ప బయటికి ఇంకో మార్గం లేదు. కింద అన్ని గదులు వెతికారు. గోడల్ని పరీక్ష చేశారు. ఎక్కడైనా మాయ తలుపో రహస్యపు దారో ఉన్నదేమోనని చూశారు. అటువంటిదేమీ కనిపించలేదు. ఇద్దరు డిటెక్టివ్లు మేడ మీదకి వెళ్ళారు. ఒక పడక గది, సోఫాలు వేసిన ఇంకో చిన్న గది, పడక గదికి అవతల చిన్న బాల్కనీ చూశారు. ఆ బాల్కనీ ముందున్నది వీధి వైపు కాక పక్కనున్న సందు వైపు ఉంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ సందులో మనుషులుండరు అన్నాడు యుగంధర్. అవును, ఈ బాల్కనీలోంచి కిందికి దిగడం కష్టమైన పని కాదు. ఆ కిటికీ షెడ్ మీదకి సులభంగా దిగొచ్చు. ఆ షెడ్ మీదకి వెళ్ళిన తర్వాత కిటికీ తలుపు మీద కాలు పెట్టి కిందకి దిగొచ్చు అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి బాల్కనీ పిట్టగోడ జాగ్రత్తగా పరీక్ష చేసి చూశాడు. నిశ్చయంగా చెప్పడానికి వీల్లేదు. ఈ 2 చోట్ల సిమెంట్ పెచ్చులు లేచిపోవడానికి ఇంకేదో కారణం ఉండుండొచ్చు. లేదా ఎవరైనా ఇక్కడ కాలు పెట్టి కిందికి దిగుతున్నప్పుడు ఆ పెచ్చులు ఊడిపడి ఉండొచ్చు. రాజు, ఈ కిటికీ షెడ్ మీదకి దిగి చూడు అన్నాడు యుగంధర్. వెంటనే రాజు బాల్కనీ పిట్టగోడ పట్టుకుని ఒక కాలు అవతలికి వేసి నెమ్మదిగా రెండో కాలు అవతలికి లాక్కుని ఒక చెయ్యి తర్వాత ఇంకో చెయ్యి తీసి బాల్కనీ పిట్టగోడ కింద ఉన్న ట్రెల్లిస్ని పట్టుకొని కిటికీ షెడ్ మీదకి దిగాడు. 2 నిమిషాల తర్వాత, సార్, మీరు రావాలి అన్నాడు. వెంటనే యుగంధర్ కూడా ఆ కిటికీ షెడ్ మీద దిగి ఏమిటి అని అడిగాడు. ఇది చూడండి అని చూపించాడు రాజు. అది కాలు బూటు ముద్ర. ఎండకి ఎండి అంచులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్య ఏమీ లేదు. రక్తం ముద్ర అన్నాడు యుగంధర్. అవును, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. యుగంధర్ జేబులోంచి చాకు తీశాడు. ఆ సిమెంట్ మీద చాకుతో గీకి రక్తం అంటిన ఆ సిమెంట్ పొడిని చిన్న కాగితంలో పట్లం కట్టి పద పోదాం అన్నాడు రాజుతో. డిటెక్టివ్ యుగంధర్ కోర్టుకి బయలుదేరుతున్నాడు. నేను కూడా కోర్టుకి రావాలా అడిగాడు రాజు. అవసరం లేదు. హత్య జరిగిందని, నల్లరామయ్య అనే అతను హత్య చేయబడ్డాడని ప్రాసిక్యూషన్ ఇప్పటికి రుజువు చేసింది. ఇక హత్య కారణం రుజువు చేయడానికి ప్రయత్నిస్తారు. అంతే, నువ్వు కొన్ని పనులు చేయాలి చెప్పాడు యుగంధర్. ఏమిటి? నల్లరామయ్య ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అతనికి బంధువులు ఎవరైనా ఉన్నారా? ఈ వివరాలు ఇంతవరకు మనకు తెలీదు. పోలీసులకు కూడా తెలిసినట్లు లేదు. చేతనైతే ఈ వివరాలు కనుక్కో. ఆ కిటికీ షెడ్ మీద రక్తం గురించి అడిగాడు రాజు. అది రక్తమే, ఓ గ్రూప్కి చెందిన రక్తం. డిఫెన్స్కి అది ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎవరో ఆ ఇంటి బాల్కనీలోంచి కిటికీ షెడ్ మీదుగా కిందికి దిగారని రుజువు చేయడం కష్టం. అలా రుజువు చేసినా డిఫెన్స్కి ఏం ప్రయోజనం? నల్లరామయ్యని ఇంకెవరో హత్య చేసి ఉండవచ్చని అనొచ్చుగా రాజు సలహా ఇచ్చాడు. యుగంధర్ నవ్వి, భాస్కర్రావు మీద అంత సాక్ష్యం ఉండగా ఇంకెవరో చంపి ఉండవచ్చని మనం అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు, ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలి. కనుక హత్య జరిగిన రాత్రి 12 గంటలప్పుడు ఎవరైనా ఆ ప్రాంతాలకు వెళ్ళారేమో కనుక్కోవాలి. అది చెయ్యి అన్నాడు యుగంధర్. మ్యాజిస్ట్రేట్ కోర్టు హాల్లో జనం కిటకిటలాడుతున్నారు. నల్లరామయ్య హత్య కేసు విచారణ వివరాలు ఏనాటివి ఆనాడు దినపత్రికలు వివరంగా ప్రకటిస్తున్నాయి. కేసు విచిత్రంగా ఉండటం వల్ల, ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ డిఫెన్స్ తరపున వాదిస్తూ ఉండటం వల్ల జనానికి ఆ కేసు విచారణలో ఉత్సాహం కలిగింది. మ్యాజిస్ట్రేట్ వచ్చి కూర్చోగానే హాలు నిశ్శబ్దమైపోయింది. మునియమ్మ, మునియమ్మ అని కేకేశాడు గుమస్తా. 20 ఏళ్ల యువతి బోనెక్కింది.
నల్లగా సన్నగా ఉంది. ఎర్రని మొదటి చీర కట్టుకుంది. అక్టోబర్ 14వ తేదీ పూర్వం నువ్వు ఎక్కడ పనిచేశావు? అడిగాడు ప్రాసిక్యూటర్. స్టార్ బేకరీలో. ఏం పని? ఇంటి పని. అంటే ఇల్లు ఊడవటం, గిన్నెలు తోమడం. ఎన్ని గంటలకి పనిలోకి వెళ్ళేదానివి? ఎన్ని గంటలకి ఇంటికి వెళ్ళేదానివి? పొద్దున్న 6 గంటలకి వెళ్ళి 10 గంటలకల్లా పని ముగించుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంకాలం 3 గంటలకు వెళ్ళి 6 గంటలకి పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. నీ యజమాని పేరు తెలుసా? తెలుసు, భాస్కర్రావు గారు. ఆయన ఈ కోర్టులో ఉన్నారా? ఉంటే చూపించు. మునియమ్మ ముద్దాయి బోన్లో నిల్చున్న భాస్కర్రావుని వేలు పెట్టి చూపించింది. నల్ల రామయ్య అనే వ్యక్తి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అడిగాడు ప్రాసిక్యూటర్. అయ్యగారి డ్రైవర్ అతను. అతను ఎక్కడ ఉండేవాడు? ఆ ఇంట్లోనే ఉండేవాడు. నువ్వు అతనితో మాట్లాడేదానివా? అవసరమైనప్పుడు మాట్లాడేదాన్ని. అతను నీతో మాట్లాడుతుండేవాడా? మాట్లాడేవాడు. అవసరమైతేనే మాట్లాడేవాడా? మునియమ్మ సిగ్గుతో తల వంచుకుంది. జవాబు చెప్పలేదు. అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పమ్మా. అవును, అనవసరంగా కల్పించుకుని మాట్లాడేవాడు. చనువు తీసుకునేందుకు ప్రయత్నించేవాడు. నీవు ఏం చేసేదానివి? తిట్టేదానివా? అంత అసభ్యంగా ప్రవర్తించేవాడు కాదు. సినిమాకి రమ్మని పిలిచేవాడు, అంతే. నువ్వు అతనితో సినిమాకి వెళ్ళావా? వెళ్ళాను. ఏ సినిమాకి? కడవనే దైవం. ఏ క్లాస్లో కూర్చున్నారు? అన్నిటికన్నా పెద్ద క్లాసులో, బాల్కనీలో. నీకు ఆశ్చర్యం కలగలేదా? అతనితో అన్నాను. నవ్వి నాకు డబ్బుకి తక్కువేం లేదు అన్నాడు. సినిమా నుంచి తిన్నగా ఇంటికి వచ్చేశారా? లేదు, మధ్యాహ్నం మాటకి వెళ్ళాము. సినిమా అయిన తర్వాత హోటల్కి తీసుకెళ్ళాడు. ఏ హోటల్కి? ఆ హోటల్ పేరు నాకు తెలీదు. చాలా పెద్దది. అన్నీ ఖరీదైన సామాన్లు. అందరూ మోటార్ కార్లలో వచ్చిన వాళ్ళు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు. హోటల్ బిల్లు ఎంతైందో నీకు తెలుసా? తెలుసు, 7 రూపాయలు అయింది. అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నావని నువ్వు అతన్ని అడిగావా? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని అడిగాను. నవ్వి జేబులోంచి ఓ నోట్ల కట్ట తీసి చూపించాడు. 10 రూపాయల నోట్లు. నాకు డబ్బుకి కొదవలేదు. అవసరమైనప్పుడల్లా తీసుకునేందుకు అక్షయ పాత్ర ఉంది నా దగ్గర అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ చెప్పు. అక్షయ పాత్ర ఉంది అన్నాడు. ప్రాసిక్యూటర్ తృప్తిగా చిన్న నవ్వు నవ్వి యుగంధర్ని చూసి తల ఆడించాడు. యుగంధర్ నెమ్మదిగా లేచి సాక్షి భువన్ దగ్గరికి వెళ్ళాడు. నల్లారామయ్య నీతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించేవాడా? అవును. నీకు వివాహమైందా? లేదు. అతనికి వివాహమైందా? లేదని చెప్పాడు. నిన్ను చూసి ఇష్టపడి నీతో స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించాడంటావా? ఏమో, అయ్యుండొచ్చు. అలా కాదు. నీ మీద అతనికి ఇష్టమో లేదో నీకు తెలీదా? ఇష్టమే అన్నది మునియమ్మ సిగ్గుతో చీర కొంగులో మొహం దాచుకుంటూ. నీ మీద ఇష్టం కొద్దీ అతను నిన్ను సినిమాకి తీసుకెళ్ళాడు కదూ? అవును. సినిమాలో బాల్కనీలో కూర్చున్న తర్వాత అతను నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడా? మునియమ్మ అర్థం కానట్లు చూసింది. నీ చేతులు ముట్టుకోవడం కానీ భుజం మీద చేయడం కానీ చేశాడా? అడిగాడు యుగంధర్. అలా చేస్తే చెంప వాయించేదాన్ని అన్నది కోపంగా. అవును, నువ్వు చెంప వాయిస్తావు. కానీ అతను అలా చేశాడా అని అడుగుతున్నాను. లేదు, చాలా మర్యాదగా ప్రవర్తించాడు. సినిమాలో బాల్కనీలో కూర్చోపెట్టాడు. ఖరీదైన హోటల్కి తీసుకెళ్ళాడు. అవునా? అవును. నిన్ను మంచి హోటల్కి తీసుకెళ్లాలనే నిన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళుంటాడు కదూ? అవును. నిన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళడం వల్ల అతనికి ఏమైనా లాభమా? ఏముంటుంది? లేదు. అతను తనంతట తాను నీకు తన దగ్గర ఉన్న నోట్ల కట్ట చూపించాడా? నువ్వు అడిగితే చూపించాడా? నేను ఎందుకలా ఖర్చు పెడుతున్నావని అడిగాను. అప్పుడు చూపించాడు. అతని వద్ద 10 రూపాయల నోట్ల కట్ట ఉందన్నావు. ఆ విషయం నీకెలా తెలుసు? చూశాను కనుక తెలుసు. ఎన్ని నోట్లున్నాయి ఆ కట్టలో? ఏమో, చాలా ఉన్నాయి. 50 ఉంటాయా? ఇంకా ఎక్కువే ఉంటాయి. 100 నోట్లు ఉంటాయా? 100 నోట్లు. నువ్వు చూసావా? లేదు.
అయితే 100 నోట్లున్నాయని నీకెలా తెలుసు? నోట్ల కట్ట చూశాను కనుక. యుగంధర్ జేబులోంచి ఓ కట్ట తీశాడు. బొటనవేలు చూపుడు వేలు మధ్య పట్టుకొని నోట్ల కట్ట ఇలా చూపించాడా అడిగాడు. అవును. నల్ల రామయ్య నీకు చూపించిన నోట్ల కట్ట ఇంత లావు ఉందా? అవును. కట్ట పైన కింద ఉన్న నోట్లు నీకు కనిపించాయా? అవును. మధ్యన ఉన్న నోట్లు నువ్వు చూడలేదా? లేదు. యుగంధర్ నోట్ల కట్టని మునియమ్మకి ఇచ్చి ఈ కట్టలో ఎన్ని 10 రూపాయల నోట్లున్నాయో లెక్క కట్టి చెప్పు అడిగాడు. మునియమ్మ ఆ కట్ట తీసుకొని పైనున్న నోటు మడిచి కింద ఉన్న తెల్ల కాగితాన్ని చూసి తెల్లబోయి యుగంధర్ని అనుమానంగా చూసింది. ఎన్ని నోట్లు ఉన్నాయో లెక్కపెట్టు. మునియమ్మ కింద ఉన్న కాగితాలను తిప్పి చూసి కట్ట కింద ఉన్న 10 రూపాయల నోటుని పరీక్షగా చూసి 2 10 రూపాయల నోట్లున్నాయి అంది. గుడ్. నల్లా రామయ్య నీకు చూపించిన నోట్ల కట్టలో ఇలాగే 2 10 రూపాయల నోట్లు ఉన్నాయేమో అన్నాడు యుగంధర్. మునియమ్మ మాట్లాడలేదు. చెప్పు. కట్ట అంతా చూడలేదుగా? 2 నోట్లు, పైన ఒకటి కింద ఒకటి. తెల్ల కాగితాల మీద పెట్టి నీకు చూపించుండొచ్చు కదా. ఎందుకలా చూపిస్తాడు? నువ్వు అంటే అతనికి ఇష్టం. నిన్ను మురిపించడానికి, అతని మీద నీకు గౌరవం కలగడానికి అయి ఉండొచ్చు. అతను నీకు చూపించిన కట్టలో ఉన్నవన్నీ నోట్లేనని నువ్వు నిశ్చయంగా చెప్పగలవా? చెప్పలేను. అతను అక్షయపాత్ర అన్నది ఈ నోట్ల కట్ట విషయమేనా? అవును. అంతే అని యుగంధర్ వెనక్కి తిరిగాడు. ప్రాసిక్యూటర్ స్వామినాథ అయ్యర్ యుగంధర్ని చూసి తల ఆడించి క్రాస్ పరీక్ష బాగా చేసినందుకు అభినందిస్తూ చిన్నగా నవ్వాడు. మునియమ్మని రీడైరెక్ట్ ఎగ్జామినేషన్ చేయలేదు. తర్వాత ప్రాసిక్యూషన్ సాక్షిగా అబ్దుల్ బాషా బోన్ ఎక్కాడు. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇండియన్ వాచ్ అండ్ క్లాక్ డీలర్స్ కంపెనీలో. ఎంతకాలంగా అక్కడ పనిచేస్తున్నారు? 5 ఏళ్ల నుంచి. ఏం ఉద్యోగం? షోరూమ్ సేల్స్ మ్యాన్. సెప్టెంబర్ 6వ తేదీ మీరు ఈ పోలిక గల మనిషికి ఏదైనా అమ్మారా అని ప్రాసిక్యూటర్ నల్లా రామయ్య ఫోటో చూపించాడు. చేతి గడియారం అమ్మాను. మీరు రోజు ఎంతోమందికి ఎన్నో గడియారాలు అమ్ముతుంటారు. ఈ విషయం మీకు ఎలా జ్ఞాపకం ఉంది అడిగాడు ప్రాసిక్యూటర్. చాలా ఖరీదైన గడియారం కొన్నాడతను. ఎంత ఖరీదైంది? 375 రూపాయలు. అంతకన్నా ఖరీదైన చేతి గడియారాలు మీ షాపులో లేవా? ఉన్నాయి, కానీ అతని లాంటివాడు అంత ఖరీదైన చేతి గడియారం కొనడం వల్ల జ్ఞాపకం ఉంది. అతను ఎలా ఉన్నాడు అడిగాడు ప్రాసిక్యూటర్. బీదగా లేడు, కానీ సంపన్నుడిగా కూడా కనిపించలేదు. అందుకని మీకు జ్ఞాపకం ఉంది అన్నమాట. రొక్కం ఇచ్చాడా? అవును. అన్నీ 10 రూపాయల నోట్లు డబ్బు ఇచ్చాడు. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ తన స్థానంలోకి వెళ్ళిపోయాడు. యుగంధర్ లేచి సాక్షిని ఒక్కసారి పరీక్షగా చూసి మీ షాపులో తక్కువ ఖరీదు చేసే గడియారం వెల ఎంత అడిగాడు. 12 రూపాయలు. ఎక్కువ ఖరీదు చేసిన చేతి గడియారం వెల ఎంత? 5,000 రూపాయలు. 2 చేతు గడియారాలే కదా, ఖరీదులో ఎందుకంత తేడా? బంగారం కేసు, బంగారం గొలుసు, రాళ్ళు పొదిగిన అంత ఖరీదు అవుతుంది. అంతేనా? పనిచేయడంలోనూ 2 ఒకటేనా? కాదు, 12 రూపాయల గడియారం బాగా పనిచేయదు. మీరు నల్లరామయ్యకి అమ్మిన చేతి గడియారం బాగా పనిచేస్తుందా? 5 ఏళ్ల గ్యారంటీ ఉంది. అంటే నల్లరామయ్యకి మీరు అమ్మిన గడియారం మంచి గడియారం అన్నమాట. అవును అన్నాడు సాక్షి. ప్రాసిక్యూటర్ గారు మీకు నల్లరామయ్య అనే అతని ఫోటో చూపించాడు. అతనేనా మీ షాప్లోకి వచ్చిన మనిషి? అవును. వచ్చి ఏమని అడిగాడు? చేతి గడియారం కావాలని అడిగాడు. మీరు ఆ 375 రూపాయల వాచ్ చూపించారా? లేదు. ఎంతలో కావాలని అడిగాను. ఏమన్నాడు? మంచి చేతి గడియారం చూపించమన్నాడు. మీరప్పుడు ఆ గడియారం చూపించారా? లేదు. 60-70 రూపాయలు ఖరీదు చేసే వాచీలు చూపించాను. అతనేమన్నాడు? ఎంతకాలం గ్యారంటీ ఇస్తారని అడిగాడు. 6 నెలలని చెప్పాను. నవ్వి మంచి వాచి కాదన్నమాట అని అవతల ఇంకో అలమారులో వాచి చూపించి అది ఎంతని అడిగాడు. 375 అని చెప్పాను. గ్యారంటీ విషయం అడిగాడు. 5 ఏళ్ళని చెప్పాను. మంచిదేనా అని అడిగాడు. చాలా మంచిదని, అందుకే అంత ఖరీదు అని చెప్పాను. అది ఇవ్వమన్నాడు.
మీ ఉద్దేశంలో నల్లారామయ్య కొనుక్కున్న 375 రూపాయల చేతివాచి మంచిదేనా? మంచిదే. అంత ఖరీదు చేస్తుందా? అడిగాడు యుగంధర్. చేస్తుంది. 100 రూపాయలు పెట్టి వాచి కొనడం కన్నా కొంతకాలం ఆగి డబ్బు చేర్చి 375 చేసే ఆ వాచి కొనమని మీ స్నేహితులకి మీరు సలహా ఇస్తారా? ఇస్తాను అని సాక్షి అంటుండగా ప్రాసిక్యూటర్ లేచి అభ్యంతరం చెప్పాడు. యుగంధర్ నవ్వుతూ, మంచి గడియారం కొనుక్కోవాలని నల్లారామయ్య అనుకొని కొంతకాలం అందుకు డబ్బు కూడబెట్టుకుని ఉంటే 375 రూపాయలు ఖరీదు చేసే రిస్ట్ వాచ్ కొనడంలో వింత ఏమీ లేదుగా. యుగంధర్ నవ్వడం పూర్తి కాకముందే ప్రాసిక్యూటర్ లేచి సాక్షి జవాబు చెప్పేలోగానే అభ్యంతరం చెప్పాడు. మ్యాజిస్ట్రేటు సాక్షిని జవాబు చెప్పవద్దని చేత్తో సంజ్ఞ చేసి ప్రాసిక్యూటర్ని చూసి తల ఊపాడు. యువర్ ఆనర్, నల్లారామయ్య డబ్బు కూడబెట్టాడో లేక దోచుకున్నాడో సాక్షికి ఎలా తెలుస్తుంది? ఆ విషయం సాక్షిని ప్రశ్నించడం సబబు కాదు అని అన్నాడు ప్రాసిక్యూటర్. అవును, అభ్యంతరం అంగీకరించాను. సాక్షి జవాబు చెప్పనక్కర్లేదు అన్నాడు మ్యాజిస్ట్రేట్ గడియారం వంక చూసి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నాను అన్నాడు. ప్రాసిక్యూషన్ కేసు ఇంకా బలమైంది. నల్లారామయ్య వద్ద చాలా డబ్బుందని ప్రాసిక్యూషన్ సాక్ష్యం ప్రవేశపెట్టింది. భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేసి ఉండకపోతే మామూలు డ్రైవర్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అనుమానం కలుగుతుంది అన్నాడు యుగంధర్ రాజుతో ఆనాటి విచారణ గురించి చెప్తూ. భాస్కర్రావు వద్ద డ్రైవర్గా చేరకముందే నల్లారామయ్య దగ్గర బాగా డబ్బుందని మనకు తెలుసుగా అన్నాడు రాజు. అది భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న డబ్బేనని అంటారు. యుగంధర్ రివాల్వింగ్ చైర్లో కూర్చొని సిగరెట్ తాగుతూ రాజుని పరీక్షగా చూసి, ఏంటి నీ మొహం చూస్తే తెలుస్తోంది, ఏదో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెచ్చావని చెప్పు అన్నాడు. అవును, ఇంట్రెస్టింగ్ న్యూసే. హత్య జరిగిన రాత్రి అంటే అక్టోబర్ 14వ తేదీనా అన్నాడు యుగంధర్. అక్టోబర్ 14వ తేదీ రాత్రి 7 గంటలకి నల్లారామయ్య మైలాపూర్ మార్కెట్కి వెళ్ళి 4 రూపాయల మాంసం కొన్నాడు. యుగంధర్ రాజుని ఆశ్చర్యంతో చూసి, నీకెలా తెలుసు అడిగాడు. హత్య జరిగిన రోజున నల్లారామయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో తెలుసుకోమన్నారుగా. స్టార్ బేకరీ పక్కింట్లో ఉన్న అతను చెప్పాడు. ఆ వేళ సాయంకాలం నల్లారామయ్యని మీట్ మార్కెట్లో మాంసం కొంటూ ఉండగా చూశానని. యుగంధర్ కళ్ళు మూసుకొని 2 కాళ్ళు బల్ల మీదకి చాపి ఆలోచించడం మొదలుపెట్టాడు. యుగంధర్కి ఏదో ఆలోచన స్ఫురించింది. ఆ ఇంట్లో భాస్కర్రావు నల్లారామయ్య ఇద్దరూ భోజనం హోటల్ నుంచి తెప్పించుకునేవారు. నల్లారామయ్యకి మాంసం ఎందుకు కావాల్సి వచ్చింది? మాంసం కొనుక్కొని అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా అడిగాడు యుగంధర్. తిన్నగా ఇంటికి అంటే స్టార్ బేకరీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. పక్కింట ఆయన మార్కెట్లో చూశాడే, ఆయన కన్నా నిమిషం ముందు మార్కెట్ నుంచి నల్లారామయ్య బయలుదేరాడట. 10 గజాల వెనకే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయనతో రామయ్య మాట్లాడలేదా? లేదు, ఆయన గుమస్తా, డ్రైవర్తో స్నేహంగా మాట్లాడతాడా అని నవ్వాడు రాజు. గుడ్ రాజు, ఇప్పుడు ఈ కేసు గురించి కొంత అర్థమవుతుంది అన్నాడు యుగంధర్. వెంటనే టెలిఫోన్ తీసి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేశాడు. హలో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు గారున్నారా? యుగంధర్ని. హలో స్వరాజ్రావు, నల్లారామయ్యకి హత్య కేసులో ఒక విషయం గురించి తెలుసుకోవాలి. మీరు హత్య జరిగిన ఇల్లంతా వెతికారుగా. ఆ ఇంటిలో ఎక్కడైనా పచ్చి మాంసం వండిందైనా సరే కనిపించిందా? స్వరాజ్రావు జవాబు చెప్పాడు. లేదు, థ్యాంక్స్, తర్వాత చెప్తాను అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. రాజు యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. యుగంధర్ పక్కపక్క నవ్వాడు. ఏమిటి సార్ నవ్వుతున్నారు అడిగాడు రాజు. అమోఘమైన తెలివితేటలు ప్రదర్శించాడు దోషి. మార్కెట్లో మాంసం కొంటున్నట్టు సాక్ష్యం లేకపోతే ఈ విషయంలోనూ జాగ్రత్త పడి ఉంటే అతని ఎత్తు పారేది. ఏమిటది సార్, నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు రాజు. తర్వాత అంతా వివరంగా చెప్తాను, కానీ ముందు కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పు. ప్రశ్నలు జవాబులు రాయి అన్నాడు యుగంధర్. రాజు కాగితాలు కలం తీసుకున్నాడు. యుగంధర్ చెప్పడం ప్రారంభించాడు. రక్తంలో గ్రూపులుంటాయని, రక్తం ద్వారా మనిషి ఆనవాళ్ళు తేల్చవచ్చని ఎవరికి తెలుస్తుంది? యుగంధర్ అడిగిన మొదటి ప్రశ్న అది.
డిటెక్టివ్లు, పాథాలజిస్టులు, డాక్టర్లు, క్లినికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, బహుశా నర్సులు అని పైకి అంటూ తను రాసినది చదివాడు రాజు. గుడ్. తర్వాత ప్రశ్న. ఓ ఎముకను బట్టి ఉజ్జాయింపుగా మనిషి పొడుగు బరువు తెలుసుకోవచ్చని ఎవరికి తెలుసుంటుంది? డాక్టర్లకి. తర్వాత ప్రశ్న. ఎముకలు మాంసము కాలిన బూడిద అనలైజ్ చేస్తే ఎముకలు మాంసము కాల్చినట్లు ఎవరికి తెలుస్తుంది? అనలిటికల్ కెమిస్ట్స్కి, డాక్టర్స్కి. వెరీ గుడ్. ఓ మనిషి దెబ్బ తగిలి స్పృహ లేకుండా పడి ఉంటే ఎంతసేపు అలా స్పృహ లేకుండా ఉండేది ఎవరికి తెలుస్తుంది? డాక్టర్స్కి, బహుశా నర్సులకి అన్నాడు రాజు. ఆఖరి ప్రశ్న. ఓ వేలు తెగిపోతే డాక్టర్ వద్దకు వెళ్ళనవసరం లేకుండా ఎవరు ఆ వేలికి కట్టుకుని చికిత్స చేసుకోగలరు? డాక్టర్స్. యుగంధర్ ముందుకు వంగి, రాజు, అన్ని ప్రశ్నలకి జవాబులు రాశావుగా, ఇవన్నీ చేయగలిగిన మనిషి ఎవరు అడిగాడు. రాజు కాగితం ఒకసారి పైనుంచి కింద వరకు చూసి డాక్టర్ అన్నాడు. భాస్కర్ రావు తెలిసే నిజం చెప్పకుండా దాచాడు, లేక అతను పూర్తిగా మర్చిపోయాడో తెలియదు కానీ భాస్కర్ రావు మీద చాలా ద్వేషం, కసి ఉన్న మనిషి ఎవరో అయి ఉండాలి. రాజు, నేను వెళ్ళి భాస్కర్ రావుని కలిసి వస్తాను అని యుగంధర్ కుర్చీలోంచి లేచాడు.